సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 17వ తారీఖు లగాయతు మార్చి 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారం ఉండేటువంటి గ్రహ సంపత్తిని పంచానన యోగము అంటారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. మొత్తం 9 గ్రహాలు కూడా 5 రాశుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని పంచానన యోగము అంటారు. ఈ పంచానన యోగము అనేటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది? అందులో ముఖ్యంగా కుంభరాశి యందు కుజ శుక్ర శనేశ్వరులు, మీనరాశి యందు రవి బుధ రాహువులు, అలాగే మేషమందు గురుడు, మరీ ముఖ్యంగా కన్యారాశి యందు కేతువు, ఈ వారంలో చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ రాశుల్లో సంచరించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ పంచానన యోగం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలని ఈ వారంలో ఇస్తుందో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ పంచానన యోగము ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. లాభస్థానమందు శనేశ్వరుడు, కుజుడు, అలాగే శుక్రగ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో ఇది అత్యంత శుభసూచితంగా మనం చెప్పవచ్చును. దీనిలో ముఖ్యంగా ఈ గ్రహ సంపత్తి వల్ల అటు ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఈ వారంలో మేషరాశి వారికి చేకూరుతాయి. అనగా ఆర్థికంగా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి ఈ గ్రహ సంపత్తి మీకు చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే అనాలోచితమైనటువంటి చర్యలు చేయకుండా, ఆలోచన లేకుండా ఏ పని కూడా చేయనటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే జీవితానికి ఒక రకమైనటువంటి భరోసాని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక పై అధికారులతో ఉండేటువంటి సఖ్యతని పెంపొందిస్తూ, ప్రభుత్వ పరంగా మంచి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను మీరు అధిరోహించడానికి అవకాశాలను కల్పిస్తూ, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సమయానుకూలంగా మీ చేతికి అందేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి మంచి ఫలితాలని ఇస్తుంది. అంతేకాక భూపరమైనటువంటి లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు, భూములు, ఇళ్ళు, స్థలాలు, రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ గ్రహ సంపత్తి ఇస్తుంది. అలాగే శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు, వివాహం కానీ సంతానానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి సంకల్పం నెరవేరేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పవచ్చును. వ్యయస్థానంలో కూర్చొని ఉన్నటువంటి రవిగ్రహం కానీ, రాహువు కానీ, బుధుడు కానీ కొంత హడావిడి పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మేషరాశి వారు ఎక్కడా కూడా కంగారు పడకుండా ఈ వారం అన్ని పనులు కూడా సావకాశంగా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని చక్కగా తెలివితేటలతోటి అధిగమించగలుగుతారు. మరీ ముఖ్యంగా నూతన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాక ఈ గ్రహ సంపత్తి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని సూచిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, సంతానము వీరందరి యొక్క ఆయురారోగ్యాలు చక్కగా మెరుగుపడేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి సూచన చేస్తూ ఉన్నది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొంత ఈ వారంలో మేషరాశి వారు ప్రత్యేకించి బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహ సంపత్తి చాలా అత్యున్నతంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు యోగిస్తూ ఉండడం వల్ల ఈ రాశి వారు ఎవరైనా పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి ఈ గ్రహ సంపత్తి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. రాశ్యాధిపతి కుజుడే అయి ఉన్నారు కాబట్టి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహ సంపత్తి చాలా అత్యున్నతంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి విధంగా మేషరాశి వారికి ఈ వారం ఉండబోతూ ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ పంచానన యోగము అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది.
లాభస్థానమందు రవి బుధ రాహువుల యొక్క యుతి, ఈ 3 గ్రహాల యొక్క యుతి ఏదైతే ఉన్నదో ఇది అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార అన్నది శాస్త్రం. కులాచార వ్యవహారాలను గౌరవించేటువంటి విధంగా, అలాగే ఊరిలోకి అమ్మవారు వచ్చినప్పుడు లేదా ఊరిలో జాతరలు జరుగుతూ ఉన్నప్పుడు దానికి మీరు ఏదైనా సహాయ సహకారాలను అందిస్తూ ఉండడం, ఆర్థికంగా బలోపేతం కావడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అత్యున్నతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏదైనా కొత్తగా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని కానీ లేదా ఉద్యోగంలో కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో అటువంటి ఎక్కువ శాలరీ ఉండేటువంటి ఉద్యోగాలు మీకు చక్కగా అంది రావడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలుగా మనం చూడవచ్చును. ఇక లౌకికమైనటువంటి వ్యవహారాలు, కోర్టు కేసులు, తగువులు, గొడవలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుండి పరిపూర్ణమైనటువంటి ఊరట వచ్చేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి మీకు ఫలితాలను ఇస్తుంది. అంతేకాక దూరత్ర ప్రయాణం చేసేటువంటి విధానానికి, విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే స్వదేశం తిరిగి రావడానికి ఈ గ్రహ సంపత్తి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. విదేశాలలో ఉండేటువంటి వృషభ రాశి వారు అక్కడ స్థిరపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు, స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే భూగృహ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల తాలూకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి వృషభ రాశి వారికి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏవి కూడా ఈ వారం కనబడవు. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా పై అధికారుల యొక్క జోక్యంతో కానీ లేదా అటుపై ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క చొరవతో కానీ ఆ ఇబ్బందుల నుండి బయటపడతారు. అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క కుటుంబ స్థితిగతులన్నీ కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. కొంత కుటుంబంలో ఖర్చులు ఏర్పడుతూ ఉండొచ్చు, ప్రయాణాలు చేయవలసి రావచ్చు, తీర్థయాత్రలు తిరగవలసి రావచ్చు. అయినప్పటికీ కూడా శరీరం అలసిపోయేటువంటి పనులు చేసినప్పటికీ కూడా అటు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగుపడతాయి. కుటుంబంలోనే మరొక వ్యక్తికి లేదా మరొకరికి ఎవరికైనా ఉద్యోగం లభించి వారి యొక్క ఆదాయం వృద్ధి చెందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి ఈ వారం చాలా కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనో అభీష్టాన్ని సిద్ధింపజేసేటువంటి విధంగా, అనగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు జరిగేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి మీకు ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలని ఈ పంచానన యోగం మీకు ప్రసాదించబోతూ ఉన్నది. ముఖ్యంగా గురుడు, రాహువు, చంద్రుడు ఈ 3 గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి ఈ వారం రానున్నాయి. ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి రాహుతో కలిసి ఉండడం, రాహు ద్విస్వభావ రాశిలో ఉండి తన యొక్క సంచారాన్ని చేస్తూ నీచపట్టినటువంటి బుధుడితో కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ రాశ్యాధిపతి బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత బుద్ధి చాంచల్యం ఆప్నోతి అన్నారు. అనగా బుద్ధిహీనత కలుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి, లేదా ఏ విషయానికి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల పట్ల సరి అయినటువంటి అవగాహన కానీ స్పష్టత కానీ ఉండదు. ఏదైనా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవి కూడా ఉండవు. మరీ ముఖ్యంగా కంగారుగా ముందుకు పోతూ ఉంటారు మిథున రాశి వారు. లేదా మానసికమైనటువంటి ఆందోళన, భయము, మరీ ముఖ్యంగా ఏదో ఒక దానికి కొంత భయపడుతూ ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థికంగా జీవనం ముందుకు సాగడానికి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మన ఇల్లు గడవడానికి కానీ లేదా కుటుంబ సభ్యులు చక్కగా జీవించడానికి కానీ వీరికి వచ్చేటువంటి డబ్బు సరిపోతుంది. కానీ పైనుండేటువంటి రుణబాధలు కానీ శత్రుబాధలు కానీ ఇవి కొంత ఇబ్బంది పెట్టడానికి ఈ వారంలో ప్రత్యేకించి అవకాశం ఉంటుంది.
మరి ముఖ్యంగా భాగ్యస్థానం ముందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి శని కుజుల యొక్క కలయిక వల్ల అధికమైనటువంటి ఖర్చు, అధికమైనటువంటి శ్రమ ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించాలి. కోపంతో కానీ, బాధతో కానీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు. ఒక్కొక్కసారి పక్క ఉద్యోగస్తులతో కానివ్వండి, పై అధికారులతో కానీ చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వారందరినీ కలుపుకుని ముందుకు పోవాలి తప్పితే ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది అంత మంచి ఆలోచన కాదు. ఒకవేళ ఉద్యోగం మార్పు చేయవలసి వస్తే ఇంకో ఉద్యోగం చేతిలో ఉంటేనే కానీ మార్చుకోనటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఈ సమయం ప్రస్తుతం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఇది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. వ్యాపార పరంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి బాగుంది. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారాల ప్రారంభానికి ఈ గ్రహస్థితి సానుకూలంగా స్పందిస్తుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో కొంత మానసిక అశాంతి కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా శరీరానికి అనుకోనటువంటి గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనసుకి గాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ పంచానన యోగం అనేటువంటిది మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీనిలో ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా మీ అష్టమ స్థానంలోనే ఉన్నాయి కాబట్టి, అలాగే ఈ వారంలో చంద్రబలం కూడా కొంత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మరి ముఖ్యంగా మంగళవారం ఉదయం వరకు ఉండేటువంటి పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వ్యయచంద్రుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, వీటి వల్ల శరీరం అలసిపోయేటువంటి పరిస్థితి. అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుండి కాళ్ళల్లో ముళ్ళు దిగడం, లేదా రాయిలు గుచ్చుకోవడం, లేదా ఆకస్మికంగా ఏదో ఒకటి నడవడానికి సమస్య ఏర్పడడం, దీనివల్ల ఎక్కువగా ఈ వారం నడవనివ్వనటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారిలో ఈ గ్రహ సంపత్తి ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉండాలి. అష్టమంలో ఎప్పుడైతే కుజుడు కానీ, శని కానీ, శుక్రుడు కానీ కలిసి ఉన్నారో ఆకస్మికమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అష్టమంలో కుజుడు కానీ, శని కానీ కలిసి ఉన్నప్పుడు వ్యాధిపీడ, ధనక్షయం, అపమృత్యుర్భయ ప్రాప్తిర్ అష్టమస్తే శనో భవేత్. శనేశ్వరుడు అష్టమంలో కూర్చున్నప్పుడు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ పని ప్రారంభించినా సరిగా అవ్వకపోవడం లాంటి చికాకుల్ని కలగజేస్తారు. అగ్నికి ఆజ్యం పూసినప్పుడు కుజుడు కూడా దానికి తోడైనప్పుడు రుణబాధల్ని, శత్రుబాధల్ని, రోగబాధల్ని పెంపొందింపజేస్తారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఏ పనైనా ప్రారంభించేటప్పుడు తెలుసున్నటువంటి వ్యక్తిని ఒకరిని పక్కన పెట్టుకోండి. వాళ్ళని గురువుగా భావించి ప్రతి విషయం వారికి చెప్తూ చేస్తూ ఉండండి. ఏదైనా ఒక పని భారాన్ని పూర్తిగా మీరు మొయ్యకుండా దానిలో నిష్ణత తెలుసున్నటువంటి వారిని, అవసరమైతే డబ్బులు ఇచ్చైనా సరే మీరు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఈ వారం ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఒత్తిడి పెరగడం, స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. బుధవారం లగాయితూ వ్యాపార పరిస్థితులు సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి ఏకాగ్రత లోపం జరిగినప్పుడు మనసు పక్కదారి పట్టకుండా చక్కగా ఎవరినైనా గురువుని ఆశ్రయించి చదువుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైన ఇబ్బందులను కలగజేస్తుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలను సృష్టిస్తూ ఉంటుంది. నీలాపనందలు ఏర్పడేలా చేస్తుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు ఈ వారం ఈ పంచానన యోగ దుష్ప్రభావం నుండి బయటపడడానికై ప్రత్యేకించి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అధమ పక్షంలో శనేశ్వరునికి శనివారం తెలదానం చేయడం వల్ల కూడా ఈ ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పంచానన యోగ ప్రభావం మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ అష్టమ రవి యొక్క దోషం వల్ల
కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. అలాగే అష్టమంలో రవితో పాటు ఉన్నటువంటి రాహువు బుధుడు కూడా కొంత ఇబ్బందిని కలగజేస్తారు. దీనివల్ల మాట పట్టింపులు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోవడము, 10 మందిలోనూ కూడా మీరు పలానా టైంకి వస్తానని చెప్పారు, మీరు మాట ఇచ్చారు, మాట తప్పారేంటి అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడేటుకునేటువంటి విధంగా, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి ఉంటుంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాగ్దానాలు చేయకండి, కాలానుగుణంగా మాట్లాడుతూ ఉండండి. దానివల్ల ఇటువంటి మాట పట్టింపులు లేదా సమాజంలో మీకు ఉండేటువంటి పేరు ప్రతిష్టలు ఇవేవి కూడా దెబ్బతినకుండా ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశికి 7వ స్థానంలో శని కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ కలిసి ఉండడం, అది జీవిత భాగస్వామి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అనగా జీవిత భాగస్వామి మిమ్మల్ని నమ్మకుండా ఇతరులు చెప్పేటువంటి మాటను నమ్ముతూ ఉండడము, దానివల్ల మనస్పర్ధలు రావడము, మాట పట్టింపులు, ఎడబాటు, లేదా అటు జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు, సంతానానికి అనారోగ్య సమస్యలతోటి కొంత ఈ గ్రహ సంపత్తి ఏం చేస్తుందంటే సింహరాశి వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు, మరీ ముఖ్యంగా ఈ చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయినప్పటికీ వాటి వల్ల దినచర్యలో మార్పులు రావడం, ఉదయం 7ంటికి చేయవలసిన పనిని 11ంటికి చేయవలసి రావడం, లేదా 10ంటికి చేయవలసి రావడం, ఇలా దినచర్యలో మార్పులు రావడం వల్ల కాలానుగుణంగా పనులు చేసుకోలేక వాటన్నిటిని కూడా వాయిదా వేసుకుంటారు. ఇందులో ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి పరుగెడుతూ ఉంటారు. దానివల్ల శ్రమ, ఒత్తిడి ఇవంతా కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏవి కూడా ఈ రాశి వారికి లేవు. భాగ్యస్థానంలో గురుడు యోగ్యమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఈ వారం మొత్తం చంద్రబలం ఉంది కాబట్టి అడపాదడపా చిన్నపాటి ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఉద్యోగంలో వాటిని దాటి ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఈ గ్రహస్థితి మీకు సంప్రాప్తం చేస్తుంది. అలాగే ఈ వారంలో మానసిక ప్రశాంతత కొంతమేర కనబడుతూ ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులతోటి మాత్రం కించిత్ మాట పట్టింపులు కానీ, వారి ఆరోగ్యం పట్ల కానీ కొంత మీరు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. వ్యాపార పరంగా సింహరాశి వారి యొక్క సమయం చాలా బాగుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి సమయం మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా విదేశీయాన సంకల్పం ఉన్నటువంటి వారు మాత్రం కొంత సఫలీకృతులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనగా విదేశాలకి ప్రయాణం చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ పంచానన యోగము చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఈ రాశికి 6వ స్థానంలో యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడం. శనేశ్వరుడు కానీ, కుజుడు కానీ ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి సహజమైనటువంటి చంద్రబలం చాలా యోగ్యమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. అయితే ఇందులో భృగు షట్కము అనేటువంటి దోషం కూడా ఉన్నది. సప్తమంలో ఉండేటువంటి రవిరాహువుల యొక్క స్థితి కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ ఈ శనికుజులు ఇచ్చేటువంటి పాజిటివ్ ఫలితాల ముందు మిగతావేవి కూడా కనబడవు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఫలితాలను మనం చూసినప్పుడు ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అనగా చాలా ఉత్సాహంగా ఉంటారు. కారణం ఏంటి అంటే ఏదైనా తలపెట్టినటువంటి కార్యక్రమాలు చక్కగా ముందుకు సాగడం, లేదా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోవడం, అది పనిచేసేటువంటి ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదా అసలు ఆ వ్యక్తి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం, ఇలా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క స్థానచలనము లేదా ఆ వ్యక్తి యొక్క ఆబ్సెన్స్ అనేటువంటిది మీకు మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడం, అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, అలాగే శత్రుబాధల నుండి బయటపడడం, రుణబాధల నుండి బయటపడడం లాంటి అంశాలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక సప్తమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. కారణం ఏంటి అంటే సప్తమంలో రాహువు రవి కలిసి ఉండడం వల్ల సామంత జన విద్వేష మనం చెప్పుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవ్వరూ కూడా మాట వినరు, ప్రతి పని మీరే చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాక మిస్కమ్యూనికేషన్, మీరు చెప్పినటువంటి మాట ఒకటి, వాళ్ళు విన్న మాట ఒకటి, దీనివల్ల కొన్ని తగువులు, మాట పట్టింపులు, జీవిత భాగస్వామికి మీకు చిన్నపాటి ఈగో ప్రాబ్లమ్స్,
లేదా ఇదే కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, అంతేకాక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ సంతానం తాలూకు ఆరోగ్యం కానీ కొంత ప్రభావితం చెందుతూ ఉండడం వల్ల వారి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసి రావడం, ఇటు పని మీద కానీ లేదా వ్యాపారం మీద కానీ తక్కువ శ్రద్ధ పెడుతూ ఉండడం. దీనివల్ల ఏమవుతుంది, డైలీ ఉండేటువంటి ఆ రొటేషన్ మారిపోతుంది. జీవన విధానంలో మార్పులు వస్తాయి. ఉదయం 7 గంటలకు చేయవలసిన పని 9 గంటలకు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఇలా అనుకోకుండా వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల మాత్రం కొంత మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. భూపరమైనటువంటి లావాదేవీలు, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చక్కగా ఒక కొలిక్కి వచ్చి మీకు అనుకూలించేటువంటి పరిస్థితులుగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారం అయితే లాభసాటిగా ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ పరిస్థితులు కూడా కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ ఇంట్లో విలువైనటువంటి వస్తువులను పాడు చేయడమో, లేదా ఇంట్లో ఉండేటువంటి విలువైన వస్తువులు పాడైపోవడం ద్వారా దాన్ని తొందరగా మీరు బాగు చేయించవలసి రావడం, ఆ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి మిశ్రమంగా ఉన్నది సమయం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఇలా కుటుంబ సభ్యులతోటి చిన్నపాటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి గణపతి ఆరాధన వల్ల ఈ గ్రహ సంపత్తి వల్ల వచ్చేటువంటి దోషాలు తొలగుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ పంచానన యోగం అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి అవకాశాన్ని ఇస్తుంది. పంచమ స్థానంలో శుక్రుడు బుర్రలో పాదరసం పోసినట్టు ఆలోచనల యొక్క పరంపరలను కొనసాగిస్తాడు. అలాగే షష్ఠ స్థానంలో ఉండే బుధుడు కానీ, రాహువు కానీ, రవి కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ ఇలా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల తులారాశి వారి యొక్క ఆలోచనలో మార్పులు వస్తాయి. ఇప్పటివరకు ఈ పందాలో వెళ్ళాక కదా, ఈ పందా మార్చి ఇలా వెళ్తే మనకి ఏమైనా కలిసి వస్తుందేమో అని వేరే మార్గంలో ప్రయాణం చేస్తారు. అందులో కలిసి వస్తుంది. లేదా కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందుతూ ఉండడము, లేదా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మరలా మీ దరికి చేరుతూ ఉండడము, ఇష్టపడినటువంటి వ్యక్తులతోటి వివాహం జరుగుతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా తులారాశి వారిలో ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా బాగుంటుంది. అలాగే షష్ఠ స్థానంలో ఎప్పుడైతే రవి రాహువులు కలిసి ఉన్నారో దానివల్ల శత్రువుల వల్ల మీరు లాభం పొందేటువంటి పరిస్థితులు, అనగా పలానా శత్రువు ఈ పని చేశాడు కాబట్టి ఈ పని నుండి మళ్ళీ మనం కాపాడుకోవాలని మీరు ఇంకో పని చేస్తారు. దీనివల్ల ఇతర వ్యక్తులు లేదా ఇతరులు మీ మీద చేసేటువంటి దాడి నుండి అది ముందుగానే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇలా ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తే అది వాళ్ళకే ఇబ్బందిగా మారుతూ ఉంటుంది తప్పితే మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు. ఈ గ్రహ సంపత్తి అంత బలంగా ఉంది. అలాగే ఈ గ్రహ సంపత్తి వల్ల ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏమీ ఉండవు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ లేదా ఉద్యోగంలో ఉండేటువంటి ఎదుగుదల విషయాల్లో ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా ఈ గ్రహ సంపత్తి చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటుంది. అనగా వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి లేదా వంశపారంపర్య వ్యాపారాల అభివృద్ధికి, వీటన్నిటికీ ఇప్పుడే ఉన్నటువంటి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ గ్రహ సంపత్తి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. తోబుట్టువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా మీ మిత్రులు కానీ, సన్నిహితులు కానీ వీరందరూ కూడా మీరు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడము, మీకు గౌరవాన్ని ఇస్తూ ఉండడము లాంటి అంశాలు మీలో కొంత ఉత్సాహానికి కారణమవుతూ ఉంటాయి. అంతేకాక విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విదేశాల్లో చదువుకోవాలి లేదా అక్కడ ఉద్యోగం చేయాలి, స్థిరత్వాన్ని పొందాలి, ఈ గ్రహస్థితి వల్ల చక్కగా సాధ్యమవుతూ ఉంటుంది. అలాగే సంతానం పురోగతి, సంతానం కలగడం, వంశాభివృద్ధి జరగడం లాంటివి కూడా చూడవచ్చు. ఇక స్త్రీలకి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది. మనోవ్యాకులత దూరంగా ఉంటుంది. స్త్రీలు ఆభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు, వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేయగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఒక ఆసరాగా ఈ గ్రహస్థితి ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ పంచానన యోగం మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహం, పంచమాన ఉన్నటువంటి బుధగ్రహం, అలాగే సప్తమం నుండి సంచారాన్ని ప్రారంభించేటువంటి చంద్రగ్రహం వరసి ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారిలో కనబడబోతూ ఉన్నాయి. అయితే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శని, పంచమ రాహు, పంచమ రవి, షష్ఠ గురు, ఈ 5 గ్రహాలు కూడా మీ యొక్క పంచేంద్రియాలని ప్రభావితం చేస్తాయి. అవే మనసు, అదే బుద్ధి, అదే కర్మ. ఇందులో అర్ధాష్టమ శనికుజుల యొక్క యుద్ధి చాలా ప్రమాదకరమైనటువంటిది. ప్రత్యేకించి ఉద్యోగపరంగా, చదువు పరంగా, కుటుంబ పరంగా కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టించడానికి, మోసపోవడానికి, బంధువుల చేతిలో బంధువులు మనల్ని వంచడానికి, అంటే మనల్ని మోసం చేయడానికి, అలాగే చదువు సరిగ్గా అబ్బకపోవడానికి, మరీ ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వలనో లేదా ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువు రాకుండా, అలాగే ఇదే గ్రహస్థితి మరలా ఉద్యోగపరంగా చిన్నపాటి సమస్యలకి అవకాశం ఉంటుంది. అనగా స్థాన చలనము, అనగా మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రాంతం మారి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, లేదా ఉద్యోగ పనివేళల్లో మార్పు రావడం, ఇలా ఏదైనా చిన్నపాటి మార్పులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే ఈ మార్పులే మిమ్మల్ని కొంత ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఇక పంచమంలో ఉండేటువంటి రవి ఆయన బుద్ధి చాంచల్యమాప్నోతి గోచారే పంచమే రవవు అన్నారు. అంటే ఇక అసలు తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని అడగాలి, ఏ దారిలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద స్పష్టత ఉండదు. అయితే అదే సమయంలో ఏవైతే మనం ఇప్పటి వరకు ఇబ్బందులు చెప్పుకున్నామో వాటిని అధిగమించేటువంటి విధంగా శుక్రబుధులు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో కొన్ని సమస్యలు వస్తాయి, కానీ వాటిని మీరు చక్కగా అధిగమించగలుగుతారు. అధిగమించడానికి కూడా మీకు అనుకోనేటువంటి అవకాశాలు, అవి మనుషుల రూపేణ రావచ్చు, జంతువుల రూపేణ రావచ్చు, మరి ఏతరత్ర రూపేణ రావచ్చు, కానీ ఒక కష్టం ఉంది, దాని నుండి చక్కగా బయటపడతారు. అయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి మాత్రం ఉంటుంది. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. అప్పు చేసైనా సరే పెట్టుబడి పెడతారు, పెట్టుబడికి తగ్గట్టుగా లాభాలని ఆర్జించగలుగుతారు. ఇక్కడ ధైర్యంతో ముందడుగు వేస్తారు. కొంత మొండి పట్టుదల కూడా కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. అయితే గురువుల యొక్క అనుగ్రహం ఉంటే ముందుకు సాగగలుగుతారు. విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి అనుకూలం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలపై ప్రభావాన్ని చూపెడుతుంది. వారికి కొంత శ్రమ అధికంగా ఉంటుంది, ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు మాత్రం కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ పంచానన యోగం శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా తృతీయ స్థానమందు శనికుజులు కలిసి ఉండడం ఈ రాశి వారికి అనుకూలించేటువంటి అంశం. అలాగే చతుర్థ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, పంచమమందు ఉన్నటువంటి గురుగ్రహం, అలాగే షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి చంద్రుడు వెరసి 5 నుండి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారికి రానున్నాయి. దీనివల్ల తృతీయ స్థానం చాలా బలంగా ఉంటుంది. అనగా సోదర సోదరీమణులకి సంబంధించినటువంటి స్థానం. తోబుట్టువులతో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా సర్దుబాటు చేసుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక ఇప్పటివరకు చాలా అగ్రెసివ్గా వెళ్ళినటువంటి ధనురాశి వారు అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. ప్రస్తుతానికి ఆలోచించి ఆచితూచి కొన్ని మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలైనా సరే వాటిని ఆపి వాటిలో ముఖ్యమైనది ఏంటి, అక్కర్లేనిది ఏంటి అనేటువంటి డివైడేషన్ చేసి ఏది ముఖ్యమో ఏది అవసరమో వాటి కోసమే ముందుకు వెళుతూ ఉంటారు. ఇలా కొంత చాకచక్యంతో తెలివితేటలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ వారంలో చాలా అధికంగా ఉంటాయి. తొందరపాటు చర్యలకు లోను కాకుండా ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి, అంటే ఎవరైనా మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తూ ఉంటే దానిలో ఆ ట్రాప్లో పడకుండా చక్కగా మీ సొంత తెలివితేటలతోటి అనుభవంతో కూడినటువంటి జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని బాగుపడేటువంటి అవకాశాలు ధనురాశి వారికి ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థికంగా ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది.
ఉద్యోగంలో అయితే ప్రమోషన్ రూపేణా కానీ, లేదా ఏదైనా గుర్తింపు పరంగా కానీ, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి పదవి రూపేణా కానీ మీకు ఆ లక్ష్మీదేవి వరిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఆకస్మిక ధన ప్రాప్తి, ఎప్పుడో చేసినటువంటి మార్గదర్శకాలు, ఎప్పుడో చేసినటువంటి మార్పుల వల్ల ఇప్పుడు లాభం కలిగేటువంటి పరిస్థితులు, ఇలా ఆర్థిక పరిపుష్టి కలుగుతూ ఉంటుంది. అంతేకాక సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగుంటుంది. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడము, కుటుంబ సభ్యులందరూ కూడా కొంత మీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉండడము ఇత్యాది అంశాలన్నీ కూడా మీలో మంచి ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే ఏ పని ప్రారంభించినా దానిలో చక్కగా ముందుకు సాగేటువంటి తత్వము, మరీ ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉండడం, అలాగే మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. చదువురులకి, ముఖ్యంగా విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో లేదా విదేశాల్లో చదువుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తూ అటు ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, కుటుంబ సభ్యులతోటి సఖ్యతతోటి ఉండడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం ఇవి కలగడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మొత్తం మీద గత వారాలతో పోల్చుకుంటే ధనురాశి వారికి ఈ వారం పరిస్థితి చాలా బాగుంది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ సూర్యగ్రహం చతుర్థంలో ఉండడం వల్లే ప్రయాణాలు వాయిదా పడ్డము, రాహుతో కలిసి ఉండడం వల్ల ఇబ్బందులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ పంచానన యోగం అత్యంత శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా జన్మరాశి యందు ఉండేటువంటి, అంటే గత కొన్ని నెలలుగా వస్తూ ఉన్నటువంటి జన్మ రవి, జన్మ కుజ ఇత్యాది జన్మరాశిలో ఉండేటువంటి అన్ని గ్రహాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు మకర రాశి ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నది. అందులో ఏ విధమైన గ్రహ సంపత్తి లేదు. అందువల్ల ఒక రకమైనటువంటి ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహం కానీ, 2వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, అలాగే ఈ వారంలో పూర్తిగా యోగించేటువంటి చంద్రుడు కానీ, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనగా అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతూ ఉండడము, అలాగే రవి యొక్క మార్పు ద్వారా అటు తోబుట్టువులతో కానీ, మిత్రులతోటి కానీ, స్వజనులతోటి కానీ ఏవైతే చిన్నపాటి మాట పట్టింపులు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గేటువంటి విధంగా ఈ రాశి వారికి ఫలితాలు వస్తూ ఉంటాయి. అంతేకాక మానసికమైనటువంటి వ్యాకులత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనగా మానసికంగా ఉండేటువంటి భయం వీటి నుండి బయటపడతారు. అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రవి యొక్క బలం వల్ల ఉత్సాహం పెరిగి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఎక్కడైతే మీరు ఏవైతే కోల్పోయి ఉన్నారో మరలా కోల్పోయిన చోటే తిరిగి వాటిని పొందగలుగుతారు. ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో అవమానింపబడినటువంటి ప్రాంతంలోనే మరలా మీరు అందరినీ కూడా ఆకర్షించి వారి చేత అందరూ కూడా చక్కగా మీరు మన్ననల్ని పొందగలుగుతారు. ఇలా గతంలో ఎక్కడైతే మీరు బాధపడ్డారో అక్కడే ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. ఈ వారంలో ప్రత్యేకించి ఈ ఫలితాలు ఎక్కువగా రానున్నాయి. అంతేకాక మీ మీద ఉండేటువంటి ఆర్థిక ప్రభావం ఏదైతే ఉన్నదో, ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం వాటి యొక్క భారాన్ని మీరు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పడ్డటువంటి కష్టం తాలూకు ప్రతిఫలం ఈ వారంలో లభించి, అలాగే ప్రత్యేకించి మీకు ఇవ్వవలసినటువంటి డబ్బు, మీకు రావాల్సినటువంటి డబ్బు, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా మీకు సకాలంలో అందేటువంటి ఈ పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చిన్నపాటి మాట పట్టింపులకి అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే వ్యాపార పరంగా మకర రాశి వారి యొక్క కాలం చాలా బాగున్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, లేదా ఎవరి వలనైనా ముఖ్యమైనటువంటి వస్తువులు దెబ్బతినడం లాంటివి స్త్రీలలో ఎక్కువ బాధని కలగజేస్తూ ఉంటాయి. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం
చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ పంచానన యోగము శుభమూలకమైనటువంటి ఫలితాలకి దారి తీస్తూ ఉన్నది. ప్రత్యేకించి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఏవీ లేవు. ఇంకే 12వ స్థానంలో అంతా ఖాళీగా ఉన్నది, ఏ గ్రహ సంపత్తి లేదు. దీనివల్ల ప్రశాంతమైనటువంటి నిద్ర, ఎప్పుడు పడుకోలేదా ఇప్పుడే పడుకుంటున్నావా అనేటువంటి విధంగా రోజులో 10-15 గంటలు పడుకునే ఉండడం, అంటే అంత బద్ధకం వస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా కొంత రికవరీకి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే దాని నుండి మరలా మీరు నిలకడను పొందడానికి, స్వస్థతని పొందడానికి మీకు కొంత విరామ సమయం దొరికినట్టు మనం భావించవచ్చు. అయితే జన్మరాశి యందు శని, కుజ, శుక్రుల యొక్క సంచారం ఏదైతే ఉన్నదో అక్కడ జన్మరాశి యందు శని, కుజులు పెట్టేటువంటి ఇబ్బంది నుండి శుక్రుడు బయటపడేస్తారు. 2వ స్థానమందు రవి, రాహువులు పెట్టేటువంటి ఇబ్బంది నుండి బుధుడు బయటపడేస్తారు. మరీ ముఖ్యంగా 2వ స్థానమందు రవి, రాహువు కలిసి ఉండడం వల్ల సత్సంగము అనేటువంటిది పూర్తిగా దూరం అవుతుంది. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ. ఎప్పుడు చూసినా దుష్టుల యొక్క సాంగత్యం, అంటే వారి వల్ల సమాజానికి మీకు కూడా చెడే జరుగుతూ ఉంటుంది కానీ మంచి ఉండదు. వారు మిమ్మల్ని వ్యసనాల వైపు, అలాగే ఈజీగా డబ్బు సంపాదించుకునేటువంటి వాటి వైపు, ఇలా మిమ్మల్ని చెడు ద్రోవలకి తీసుకుపోతూ ఉంటారు. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి అనేది ఆలోచించకుండా ఎంత కష్టపడితే మనం జీవితంలో ఉన్నతంగా ఉంటామనేటువంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అయితే ఇటు శుక్రబుధులు ఇద్దరు కూడా మిమ్మల్ని పూర్తిగా పాడైపోకుండా కాపాడుతూ ఉంటారు. అదొక మంచి విషయంగా ఈ వారంలో చెప్పవచ్చు. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఎంత తీవ్రమైన సమస్యల్లోకి వెళ్ళిపోనివ్వండి, బుధుడు కానీ శుక్రుడు కానీ వెంటనే లాక్కొచ్చేస్తారు. అంత సపోర్ట్ దొరుకుతుంది. అయితే సపోర్ట్ ఉంది కదా అని తప్పు మీద తప్పు మాత్రం చేయకూడదు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో ప్రధానంగా మీరు ఇవి పాటించాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కోపంతో కానీ లేదా పక్కవారి మీద ఉండేటువంటి అసూయ ద్వేషాలతో కానీ మీరు ఉండకండి. ప్రత్యేకించి ఉద్యోగ విషయాల్లో మీ పని మీరు చూసుకునేటువంటి విధంగానే ప్రయత్నం చేయండి. ఈర్ష, అసూయ, ద్వేషము ఇటువంటి వాటికి వెళ్ళడం ద్వారా మీ ఉద్యోగానికే, మీ మనుగడకే ఇబ్బంది వాటిల్లుతుంది. అలాగే బాధలోనూ కోపంలోనూ నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చదువురులకి ఇది అంత మంచి గ్రహస్థితి కాదు కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వంట చేసేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ప్రత్యేకించి పదునైనటువంటి వస్తువుల పట్ల, విషపూరితమైనటువంటి ఆహారం పట్ల, క్రిముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేసి సింధూరాన్ని ధారణ చేయండి. ఈ గ్రహ సంపత్తు నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలని ఈ పంచానన యోగము ప్రసాదించబోతూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశిలోనే అనగా ఈ మీనరాశిలోనే రాహువు, రవి, బుధుడు 3 ప్రతికూలమైనటువంటి గ్రహాలు. 12వ స్థానమందు శని, కుజ, శుక్ర గ్రహాలు చాలా తీవ్రమైనటువంటి క్రూరంగా బాధించేటువంటి గ్రహాలు. ఈ 6 గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉంటే అటు కేతువు కానీ చంద్రుడు కానీ ఈ వారంలో అంత అనుకూలించేటువంటి పరిస్థితులు లేవు. ఈ వారంలో ప్రత్యేకించి గురుబలం మీద మాత్రమే మీనరాశి వారు ఆధారపడ్డారు. కాబట్టి గురుబలం ఉన్నంత కాలం ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఏమీ చేయలేదు. అయితే కొద్దిపాటి సమస్యలను తీసుకువస్తుంది. ఏమంటే మీ మీద దుష్ప్రచారం చేసేటువంటివి, అంటే కావాలని ఇతర వ్యక్తులు మీ మీద పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా చెయ్యని పనిని చేశారు అన్నట్టుగా అది అక్కడ ప్రూవ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. దాని నుండి ఎంత మీరు తప్పించుకోవాలి అనుకున్నా ఇతరుల యొక్క ఆ మస్తిష్కంలో, వాళ్ళ యొక్క మనస్సుల్లో మీరు ఒక ఈ చెడు పని చేశారు అనేటువంటి విధంగానే వాళ్ళు ఎక్కువ నమ్ముతూ ఉంటారు. అది ఒకటి మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. అలాగే అనారోగ్యము, మరీ ముఖ్యంగా పాదాలలో దగ్గర నుండి, అంటే ఈ ముళ్ళు గుచ్చుకోవడము, రాళ్ళు గుచ్చుకోవడం దగ్గర నుండి గ్యాస్ట్రిక్ సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు లాంటివి రావడం,
అలాగే ఆహారం పాడైపోయినటువంటి దాన్ని భుజించడం ద్వారా ఈ జీర్ణకోశానికి సంబంధించినటువంటి సమస్యలు, మోషన్స్, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా వ్యాయామం చేసేటువంటి వాళ్ళకి కొద్దిపాటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరిని నమ్మి ఏ విధమైనటువంటి పనిని ప్రారంభించకూడదు. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు. ఎవరిని నమ్మి జీవితంలో ముందుకు వెళ్ళకూడదు. సొంత తెలివితేటలు, సొంత ప్రయత్నం, సొంత పెత్తనం ఇది మీరు మీనరాశి వారు ఎక్కువ అలవరుచుకుంటూ ఉండాలి. బంధుమూలకంగా ధనం ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నది. మీరున్నటువంటి స్థానాన్ని వదిలి వేరే స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత అధికంగా శ్రమ చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. రోజుకు 9 గంటలు పనిచేస్తే 12 గంటలు పనిచేయవలసి వస్తుంది. అయితే ఆ చేసినటువంటి పని మీకు చక్కగా మంచి ప్రతిఫలితాన్ని ఇస్తుంది. అనగా డబ్బు రూపేణా, పేరు రూపేణా మీకు మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. కానీ శ్రమ మాత్రం చాలా అధికంగా ఉంటుంది. అలాగే మీరు సంపాదించినటువంటి డబ్బులో మెజారిటీ పర్సెంట్ లగ్జరీలకి, అనుకోనటువంటి ఖర్చులకి ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీకు మీరుగా ఆ ధనాన్ని ఉపయోగించుకోలేకపోతారు. కుటుంబ సభ్యులకో మరి ఏ ఇతరత్రాకో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. విద్యార్థులకి ఈ గ్రహ సంపత్తి అంత అనుకూలమైనటువంటిది కాదు. కాబట్టి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. లోన్లీనెస్ అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా ఏర్పడేటువంటి డిజార్డర్స్కి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి 10 మందిలోనూ ఉంటూ 10 మందిలోనూ మెలుగుతూ తింటూ తిరుగుతూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.